ఈరోజు మనము ఇంకొక మైనింగ్ గురించి క్రిప్టో మైనింగ్ గురించి వీడియో చూడబోతున్నాము. అదేంటంటే బిట్కాయిన్ సతోషి అనమాట. ఎలాగైతే మనం పై నెట్వర్క్తో మొబైల్ ద్వారా మైనింగ్ చేస్తున్నామో, సో ఈ బిట్కాయిన్ సతోషిని కూడా మొబైల్ ద్వారా మనం మైనింగ్ చేయొచ్చు. సో ఇది ప్రజెంట్ అయితే పై కాయిన్ తర్వాత పై నెట్వర్క్ తర్వాత ఇది వరల్డ్లో ట్రెండింగ్లో ఉన్న కాయిన్ అనమాట. ఇది ఎందుకు ఇంత ట్రెండింగ్లో ఉంది అంటే దీనికి ఎందుకు ఇంత పాపులారిటీ ఉంది, అసలు మనం దీన్ని ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, మన దీనికి ఎంత వాల్యూ ఉంటుంది అనే అన్ని డీటెయిల్స్ అనేది మనం వీడియో లోపల చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ బిట్కాయిన్ సతోషి అనేది సతోషి నకమోటో యొక్క సెకండ్ ప్రాజెక్ట్ అనమాట. ఈ సతోషి నకమోటో ఎవరైతే 2009లో బిట్కాయిన్ ఇన్వెంట్ చేశారో అతని పేరే సతోషి నకటోమా. ఈ సతోషి నకటోమా అతను 2009 తర్వాత బిట్కాయిన్ ఇన్వెంట్ చేసిన తర్వాత మళ్ళీ అతను ఫోకస్ చేసిన సెకండ్ కాయిన్ అనమాట ఇది. అందుకే ఈ బిట్కాయిన్ సతోషికి అంత పేరు అండ్ అంత పాపులారిటీ వచ్చింది. ఎందుకంటే బిట్కాయిన్ క్రియేటరే ఇంకొక ప్రాజెక్ట్ చేస్తున్నాడు, ఇంకొక క్రిప్టో కరెన్సీని ఇన్వెంట్ చేస్తున్నాడు వరల్డ్లోకి అంటే తనకి ఎంత పాపులారిటీ వస్తుందో మీరే అర్థం చేసుకోండి. అండ్ ఈ బిట్కాయిన్ సతోషి అనేది ఒక స్టెబుల్ డీసెంట్రలైజ్డ్ కాయిన్. సో దీనివల్ల మనం మార్కెట్లోకి వెళ్ళినాక దీని అప్లికేషన్స్ అనేది మనల్ని ఎలా అంటే స్టేబుల్ ఉంచేలాగా చేస్తుంది. అండ్ మనకి ఎక్కువ ఫ్లక్చుయేషన్స్ కూడా ఉండవు. ఏ టెక్నాలజీ వాడినా కానీ అది మనకు దీంతో ఈజీగా ఇంటర్ఫేస్ అయ్యేది. అది ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ అయినా కానీ ఇంటర్నల్ అప్లికేషన్స్ అయినా కానీ. అండ్ దీంట్లో మనకి అప్లికేషన్స్ ఏంటంటే మన ఎస్పెషల్గా మనకి ఎన్ఎఫ్టీ ఉంది, అండ్ మెటావర్స్ ఉంది, దీంట్లో స్వాపింగ్ ఉంది, బ్యాంక్ ఉంది, బీటీసీఎస్ పే ఉంది, అండ్ డెఫీ ఉంది, అండ్ డిఎక్స్ ఉంది, డిఏ ఉంది. సో దీంట్లో మనకు చాలా అప్లికేషన్స్ ఉన్నాయి అనమాట. ఈ అప్లికేషన్స్ అన్నీ మనకి ఎందుకంటే మనకు వచ్చే నెక్స్ట్ అప్కమింగ్ డేస్లో వచ్చే ప్రతి ఒక్క టెక్నాలజీని ఇంక్లూడ్ చేస్తూ ఈ బిట్కాయిన్ సతోషి నకటోమా అంత క్లియర్గా అండ్ అడ్వాన్స్గా డెవలప్ చేస్తున్నాడు. అంటే ఇది ఎలాగంటే స్మాలర్ ట్రాన్సాక్షన్స్ని అండ్ బిగ్గర్ ట్రాన్సాక్షన్స్ని ప్రతి ట్రాన్సాక్షన్ని ఫాస్ట్గా ఫినిష్ చేసేలాగా ఈ టెక్నాలజీ ఉందన్నమాట. అండ్ ఎస్పెషల్గా మనం ఈ బీటీసీ ప్రైస్ గురించి మాట్లాడుకోవాలి. సతోషి నకమోటో తన వైట్ పేపర్లో ఎలా మెన్షన్ చేశాడంటే ఒక బీటీసీ ఈక్వల్స్ టు ద వాల్యూ ఆఫ్ ఇథేరియం అన్నాడు అనమాట. అంటే ఇథేరియంకి ఎంత అయితే వాల్యూ ఉందో ప్రజెంట్ మార్కెట్లో, సో మన బీటీసీఎస్ కూడా అంటే బిట్కాయిన్ సతోషి అనే కాయిన్ కూడా అంతే వాల్యూ ఉంటుందని మెన్షన్ చేశారనమాట. అంటే మీరు చూడండి ఇక్కడ నేను ఇస్తున్నట్టుగా వాల్యూ ఈక్వల్స్ టు ఇథేరియం అన్నారంటే ఇథేరియం వాల్యూ డాలర్స్లో ఉంది, థౌజండ్స్ ఆఫ్ డాలర్స్లో ఉంది. సో ఈ సంవత్సరం ఇథేరియం వాల్యూ ఈక్వల్స్ టు దాదాపు హై వాల్యూ ఎంత ఉందంటే $6,900 ఉంది. సో లో వాల్యూ అంటే దాదాపు ఇప్పుడు ఈ రోజుకి $1,200 ఉంది. సో మీరు అబ్జర్వ్ చేయండి, ఇథేరియం వాల్యూ అంటే ఇథేరియం హండ్రెడ్స్ ఆఫ్ డాలర్స్, థౌజండ్స్ ఆఫ్ డాలర్స్లో ఉంది. సో మనకి ఎంత బెనిఫిట్ అవుతుందో చూడండి. ఒక 10 కాయిన్స్ మీ జీవితాన్ని మార్చగలవు. సో ఫ్రెండ్స్ మీరు దీన్ని ఖచ్చితంగా మైనింగ్ చేసుకోండి. నేను మైనింగ్ ప్రాసెస్ అనేది ఎవ్రీథింగ్ నేను మీకు డెమో చేసి చూపిస్తాను, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో దీన్ని అసలు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్, పక్కా చేసుకోండి. అంటే ఈ బీటీసీఎస్ అనేది ప్రజెంట్ టెస్ట్ నెట్ ఫేజ్లో ఉంది. సో ఈ టెస్ట్ నెట్ ఫేజ్లో ఉంది కాబట్టి నెక్స్ట్ మెయిన్ నెట్ ఫేజ్ ఉంటుంది. అంటే దాదాపుగా డిసెంబర్ వరకు మనకు మైనింగ్ చేసే ఇంకా అవకాశం ఉందన్నమాట. సో ఫ్రెండ్స్ ఎవ్వరు మిస్ అవ్వద్దు, ఈవెన్ ఒక్క కాయిన్ కూడా మిస్ కాకండి. ఎందుకంటే ఒక 10 కాయిన్స్ కెన్ చేంజ్ యువర్ లైఫ్ అనమాట. అంటే ఒక 10 కాయిన్స్ మన దగ్గర ఉంటే చాలు. ఒక్కో కాయిన్ ఈక్వల్స్ టు వాల్యూ మీకు తెలుసు. అంటే ఒక కాయిన్ ఈక్వల్స్ టు వాల్యూ ఇథేరియం వాల్యూ. సో ఇథేరియంకి అయితే ఎన్ని డాలర్స్ ఉంటుందో మన బీటీసీఎస్ కాయిన్ కూడా అంతే వాల్యూ ఉంటుంది, అన్నే డాలర్స్ వాల్యూ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు మైనింగ్ చేసుకుంటూ నేను రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇక్కడ చేసి చూపిస్తాను. స్టెప్ బై స్టెప్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను. కరెక్ట్గా చేసుకోండి, ఎక్కడ మిస్టేక్ చేయకండి. అంటే ఎందుకు చెప్తున్నాను అంటే చాలామందికి ఫేస్ వెరిఫికేషన్ దగ్గర ప్రాబ్లం అవుతుందన్నమాట మనం రిజిస్టర్ చేసుకున్నాక. సో అక్కడ ఫేస్ వెరిఫికేషన్ సరిగ్గా కావట్లేదు, అందరికీ యాక్సెప్ట్ చేయట్లేదు. అందుకే అంటున్నా ఏ స్టెప్లో కనుక మిస్టేక్ చేయకండి, అన్ని కరెక్ట్గా చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్ నేను చెప్పినట్టుగా రిజిస్ట్రేషన్ కరెక్ట్గా చేసుకోండి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఫస్ట్ ఇక్కడ నేను స్క్రీన్ పైన ఒక లింక్ ఇస్తున్నాను చూడండి. ఈ సేమ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో ఫస్ట్ మీరు ఆ లింక్ ట్యాప్ చేయండి. లింక్ ట్యాప్ చేశాక నెక్స్ట్ పేజ్లో మీకు ఇట్లా వస్తుంది, రిజిస్టర్ అండ్ స్టార్ట్ మైనింగ్ అని వస్తుంది. సో మీరు దీన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినాక నెక్స్ట్ పేజ్లో ఇట్లా వస్తుంది చూడండి. ఈ బాక్స్లో మీరు మీ మెయిల్ ఐడి ఎంటర్ చేయండి, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. సో ఈమెయిల్ ఐడి ఎంటర్ చేశాక నెక్స్ట్ ట్యాప్ చేయండి. నెక్స్ట్ ట్యాప్ చేశాక మీకు ఓటీపీ అనేది మీ మెయిల్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఫస్ట్ మీరు మెయిల్ ఓపెన్ చేయండి. అండ్ మెయిల్ ఓపెన్ చేశాక ఇట్లా మీకు కనిపిస్తుంది ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని కాపీ చేసి అండ్ మన యాప్లోకి వచ్చేసి అక్కడ పేస్ట్ చేయండి. ఇలా పేస్ట్ చేయండి ఇక్కడ. సో ఈ బాక్స్లో పేస్ట్ చేసి నెక్స్ట్ ట్యాప్ చేయండి ఇక్కడ. సో నెక్స్ట్ ట్యాప్ చేశాక అండ్ మనకు పాస్వర్డ్ అంటుంది, కన్ఫర్మ్ పాస్వర్డ్ అంటుంది. ఇక్కడ మీరు పాస్వర్డ్ పెట్టుకోండి. సో మీకు నచ్చిన పాస్వర్డ్ ఎంటర్ చేయండి. అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేశాక సేమ్ పాస్వర్డ్ని కన్ఫర్మ్ పాస్వర్డ్లో కూడా టైప్ చేయండి. అండ్ నెక్స్ట్ ట్యాప్ చేయండి. అండ్ మీ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అండ్ డౌన్లోడ్ యాప్ అని చూపిస్తుంది ఇట్లా. సో ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఈ యాప్ని ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ అయ్యాక యాప్ ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేస్తే యాప్ హోమ్ పేజ్ మీకు కనిపిస్తుంది. సో యాప్ హోమ్ పేజ్లో మీకు కింద రైట్ సైడ్ ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మీ అని కనిపిస్తుంది కదా. సో ఆ మీని ట్యాప్ చేయండి. మీని ట్యాప్ చేస్తే నెక్స్ట్ పేజ్లో నేను ఇక్కడ సర్కిల్ చేశాను కదా, సో అక్కడ లాగిన్ అవ్వాలి.
సో అక్కడ మీరు అక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇట్లా కనిపిస్తుంది ఈ పేజ్. అండ్ ఇక్కడ మీరు మీ లాగిన్ ఈమెయిల్ ఐడి పెట్టాలి. అండ్ మీరు ఇంతకుముందు పెట్టుకున్న పాస్వర్డ్ కూడా, ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. అండ్ లాగిన్ కావాలి. లాగిన్ అయ్యాక అండ్ నెక్స్ట్ పేజ్లో మీరు ఫస్ట్ లాగిన్ అవ్వండి. ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ కరెక్ట్గా ఎంటర్ చేయండి. లాగిన్ అవ్వండి. ఇక్కడ లాగిన్ అయిపోయాక అండ్ హోమ్ పేజ్ మళ్ళీ కనిపిస్తుంది ఇట్లా. ఈ హోమ్ పేజ్లో కింద చూడండి, నేను సర్కిల్ చేసిన దగ్గర మైనింగ్ అని ఉంది కదా. సో మీరు మైనింగ్ ట్యాప్ చేయండి. మైనింగ్ ట్యాప్ చేశాక నెక్స్ట్ పేజ్లో చూడండి, ఇక్కడ స్టార్ట్ మైనింగ్ అని ఉంది కదా. సో ఈ స్టార్ట్ మైనింగ్ ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేశారా? సో ఇట్లా ట్యాప్ చేశాక నెక్స్ట్ మీకు ఇక్కడ ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఇది చూడండి, ఈ నోటిఫికేషన్. సో ఇట్లా నోటిఫికేషన్ వస్తుంది. ఈ నోటిఫికేషన్ ఏంటంటే మిమ్మల్ని మీరు వెరిఫై చేసుకోవాలన్నమాట, మీ ఐడెంటిటీ. సో లైక్ కేవైసీ ప్రాసెస్ లాగా అనమాట. సో ఇక్కడ వెరిఫై అనే ఆప్షన్ చూపిస్తుంది కదా చూడండి. సో ఈ వెరిఫై ఆప్షన్ ట్యాప్ చేయండి. వెరిఫై ఆప్షన్ ట్యాప్ చేశాక అండ్ మీకు నెక్స్ట్ పేజ్లో ఇట్లా వస్తుంది, వెరిఫికేషన్ అడుగుతుంది. ఇట్లా ఓపెన్ అవుతుంది. అందులో మీరు ఎగ్జాక్ట్గా మీ ఫేస్ వచ్చేలాగా పెట్టుకోండి. పెట్టి అందులో ఇన్స్ట్రక్షన్స్ చెప్తుంది. లెఫ్ట్ సైడ్ మూవ్ చేయండి, రైట్ సైడ్ మూవ్ చేయండి, లేదా అప్వర్డ్ మూవ్ చేయండి, డౌన్వర్డ్ మూవ్ చేయండి అని. సో అందులో చెప్పినట్టుగా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి అండ్ కన్ఫర్మ్ చేయండి, సబ్మిట్ చేయండి. మీకు వెరిఫై అయిపోతుంది. సో ఇంతే వెరిఫికేషన్ ప్రాసెస్. అంటే ఆల్మోస్ట్ మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోయినట్టే. అండ్ లాస్ట్ లో మీరు ఇక్కడ చూడండి, మీకు ఇచ్చాను కదా కింద మైనింగ్ అని ఉందో, ఇది ఒకసారి ట్యాప్ చేయండి హోమ్ పేజ్ లో. సో ఇది ట్యాప్ చేశాక మీరు డైలీ ఇది ట్యాప్ చేసి ఇక్కడ మైనింగ్ చేయాల్సింది అనమాట. మైనింగ్ అంటే ఏంటంటే మనకు రిసీవ్ BTS అని వస్తుంది. సో ఇక్కడ చూడండి ఇట్లా ఇస్తున్నాను. సో ఎవ్రీడే మనం చేయాల్సింది ఏంటి అంటే, మన మైనింగ్ ఎలా అంటే, మనం ఇది ఈ పేజ్ ఓపెన్ చేసి ఇక్కడ ట్యాప్ మైనింగ్ అని ట్యాప్ చేసేసి అండ్ నెక్స్ట్ పేజ్ లో ఇలా రిసీవ్ BTS అని వస్తుంది. సో ఈ రిసీవ్ BTS అనేది ఖచ్చితంగా మీరు రిసీవ్ చేసుకోవాలన్నమాట. డైలీ మనకు 150 బ్లాక్స్ వస్తాయి. అంటే ఎవ్రీ బ్లాక్ 10 minutes కు బ్లాక్ వస్తుంది అనమాట. సో ఈ 150 బ్లాక్స్ ని మనం 24 hours లోపు రిసీవ్ చేసుకోవాలి. సో దాదాపు ఈ 150 బ్లాక్స్ వస్తాయి. ఈ బ్లాక్స్ రిసీవ్ చేసుకోకుంటే సస్పెండ్ అయిపోతాయి అనమాట. సో మనకు మైనింగ్ కానట్టే ఆ రోజు. ఇందులోకి వెళ్ళి మైనింగ్ లోకి వెళ్ళి ఇక్కడ రిసీవ్ BTS అని ఉంది కదా, ఈ రిసీవ్ BTS ని రిసీవ్ చేసుకోండి. రిసీవ్ అని ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే సరిపోతుంది అంతే. మీ కాయిన్స్ అన్ని మీ పైన వచ్చేస్తాయి, మీకు ఆ పేజ్ లో కనిపిస్తాయి. అండ్ దీంతో పాటుగా మనకు పై నెట్వర్క్ లో ఎలాగైతే కేవైసీ అయిందో ఇందులో ముందే కేవైసీ అయిపోతుంది. సో ఇది మనకు సెక్యూర్, దీంతో మనకి ఏ ప్రాబ్లం ఉండదు. అండ్ దీనిలో పేజ్ లో చాలా ఉంటాయి అనమాట. టోటల్ మైనింగ్ ఎంత, హ్యాష్ రేట్ ఎంత, మనకి BTCS ఎంత. సో ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి దీని హోమ్ పేజ్ లో. అంటే నేను ఈ వీడియోలో మీకు అన్ని చెప్తే మీకు అందరికి కన్ఫ్యూజ్ అయిపోతుంది. సో అవన్నీ చెప్పడం వద్దు. సో మీరు నేను చెప్పినట్టుగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇట్లా డైలీ BTCS రిసీవ్ BTCS అని ట్యాప్ చేయండి. అంతే ట్యాప్ చేసి డైలీ ప్రజెంట్ అయితే మీరు మైనింగ్ చేయండి. మైనింగ్ చేశాక నెక్స్ట్ వీడియోలో అసలు BTCS హోమ్ పేజ్ లో ఏమున్నాయి, అసలు ఫస్ట్ మన మైనింగ్ లో అందులో కనిపించే ఆప్షన్స్ అన్ని ఏంటి అని చెప్పేసి, హ్యాష్ రేట్ ఏంటి, గిఫ్ట్ కార్డ్, హ్యాష్ కార్డ్ అని ఉంటుంది, టోటల్ సప్లై ఉంటుంది, అసలు బ్లాక్ అంటే ఏంటి, మనకి ఎవ్రీ 10 minutes కు బ్లాక్ వస్తుంది అనమాట. అసలు ఎట్లా వస్తున్నాయి ఆ బ్లాక్స్, మన హ్యాష్ రేట్ ఇంక్రీజ్ చేసుకోవాలి, ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కన్ఫ్యూజన్ కాకండి. ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ మంచిగా చేసుకోండి నేను చెప్పినట్టుగా. అండ్ ఇట్లా డైలీ రిసీవ్ BTS అని మాత్రం ఖచ్చితంగా ట్యాప్ చేయాలి. మీరు మర్చిపోతే మీరు మైనింగ్ చేయనట్టు అయిపోతుంది ఆ రోజుకి. సో ఖచ్చితంగా మీరు ఇట్లా రిసీవ్ BTS ట్యాప్ చేయాలి. మీరు రోజు కాయిన్స్ గెయిన్ చేయండి. అండ్ మనకు ఒక 10 కాయిన్స్ ఆల్రెడీ మనల్ని మనం స్టాండ్ చేసుకోవడానికి. ఎందుకంటే ఒక కాయిన్ ఈక్వల్స్ టు 1 ఈథేరియం. సో 1 ఈథేరియం ఈ సంవత్సరంలో దాదాపుగా ఈథేరియం $6,900 పోయింది అప్పు. ప్రజెంట్ ఇప్పుడు తక్కువ ఉంది. ప్రజెంట్ ఇప్పుడు $1,200 ఉంది ఈ రోజుకి. సో మనకి ఈథేరియం వాల్యూ ఎంత ఉంటే ఈ వాల్యూ మన కాయిన్ BTCS వాల్యూ ఎంత ఉంటుంది కాబట్టి దీనికి చాలా ప్రైస్ ఉంటుంది కాబట్టి దీన్ని అసలు ఎవరు మిస్ అవ్వద్దు. అంటే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు మెసేజ్ చేయండి. ఇది నా టెలిగ్రామ్ ID. ఇక్కడ నాకు పర్సనల్ మెసేజ్ చేయండి. మీరు ఎవరు మెసేజ్ చేసినా నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను పైన. సో మీరు ఏ డౌట్ ఉన్నా నాకు మెసేజ్ పెట్టండి. ఇది నా టెలిగ్రామ్ ID. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అండి. ఇది నా టెలిగ్రామ్ ఛానల్. ఎందుకు చెప్తున్నానంటే మీకు ఏ అప్డేట్స్ ఉన్నా కానీ మన ఛానల్ నేను ఖచ్చితంగా పెడతాను. ఆల్రెడీ మన ఛానల్ చాలా మంది ఉన్నారు పైన, వాళ్ళందరూ కూడా ఇది కూడా మైనింగ్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నా అంటే ఆల్రెడీ మనం లేట్ ఉన్నాం. ఎందుకంటే BTC ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది మైనింగ్. కాకపోతే